నా పేరు గొల్లపూడి వీరన్న, గ్రామ శాఖ అధ్యక్షుని గొల్లపూడి వీరన్న. నాయకనగూడెం గ్రామ సర్పంచ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శ్రీమతి సైదమ్మ గారు నిలబడుతుంది, కంచరి సైదమ్మ గారు. మరి ఈ నాయకనగూడెంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి నాయకనగూడానికి ఒక ఇల్లు గానీ, రేషన్ కార్డు గానీ, ఒక పింఛన్ గానీ ఏ మాత్రం కూడా నాయకనగూడానికి రాలేదు. మరి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనకి ఇల్లు గానీ, రేషన్ కార్డులు గానీ మరి అత్యధికంగా నాయకనగూడానికి వచ్చినాయి. మరి 58 ఇండ్లు ఇచ్చారు. ఈ మండలంలో ఏ ఊరు కూడా, ఏ గ్రామానికి కూడా మరి అన్ని ఇల్లు ఇవ్వలేదు. అలాగే రేషన్ కార్డు కూడా 120 రేషన్ కార్డు మన నాయకనగూడానికి వచ్చినాయి. అలాగనే మరి గ్రామానికి కూడా సీనన్న మరి నాయకనగూడెం అంటే ఎక్కడ లేని ప్రేమ సీనన్నకి. ఆ సీనన్న మనకి రావడంతోనే ₹1 కోటి సీసీ రోడ్లు ఇచ్చిండు. అలాగే 20 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చాడు. మరి 20 లక్షల రూపాయలు మన గెస్ట్ హౌస్ ఉంది, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ డెవలపింగ్ కోసం దాన్ని 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కరెంటు పోల్స్ ఈ నాయకనగూడెంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కూడా అన్ని కరెంటు పోల్స్ ఇవ్వలేదు. ఒక 200 కరెంటు పోల్స్ బదబాలకు కూడా వేయడం జరిగింది మంత్రి గారి ఆధ్వర్యంలో. అలాగనే మరి ఇంకా మనకి పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్ని కావాలంటే మన సైదమ్మని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటుంది మన మంత్రి గారికి గిఫ్ట్గా ఇస్తే మన మంత్రి గారు మన నాయకనగూడానికి మనకి ఏం కావాలంటే అవి ఇస్తానని మనకి ఆమె చెప్పాడు. మరి దయచేసి గ్రామ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, అభివృద్ధి అనేది మనకు కావాలంటే మనం సైదమ్మని గెలిపించుకోవాలి. ఆ గెలిపించుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏ సమస్య వచ్చినా కూడా మన సీనల ద్వారా మనం ఆ సమస్యను పరిష్కరించుకుంటామని నేను కోరుకుంటున్నాను. మరి 12 వార్డులు నిలబడ్డారు. ఈ 12 వార్డులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి సైదమ్మని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ ఊరి సమస్యలు మొత్తం కూడా తీరుస్తామని చెప్పి నేను గ్రామ శాఖ అధ్యక్షుని తరపున నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఇంకా చెప్పాలంటే మనకు ఫ్రీ బస్ పాస్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రజలు మన గ్రామంలో అందరం కూడా మనం వినియోగించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆలోచించి మీరు వేయండి. మీరు ఆలోచించండి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచించి మీరు ఓట్లు వేయాలని గ్రామ ప్రజలందరినీ కూడా దయచేసి కోరుకుంటున్నాను. మా సైదమ్మని అత్యధిక మేరతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.